Good morning, children. Now fourth class. Subject is science. Today's subject science. Now I am going to explain you the lesson number fourth lesson. Now fourth lesson, the lesson name is clothes we wear. Now while listening the video, you have to carry the books with you. After then you have to listen the class. Okay na? Without books you don't listen. You should not understand anything. Now open page number 37. Page number 37. Fourth lesson, clothes we wear. Clothes and enti battal kada. So the lesson is about clothes. In this lesson what we are going to learn? Need of clothes. Need of clothes. క్లోత్స్ నీడ్ అంటే ఏంటి? అవసరం. సో క్లోత్స్ వల్ల మనకి ఎలాంటి అవసరాలు ఉంటాయి, సో ఎందుకు మనం వేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్. నెక్స్ట్ టాపిక్ ఇన్ దిస్ లెసన్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్. అందరూ ఒకేలాంటి క్లాత్స్ వేసుకుంటారా? నో. And we should not use same type of clothes in the seasons also. We will change our dressing style depending on the seasons also. That is the different types of clothes. And third topic is clothes according to the climate. Next, clothes according to the profession. Profession అంటే మనం చేసే పని, వృత్తి, దానికి కూడా సపరేట్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ విల్ డాక్టర్స్ వియర్? డాక్టర్స్ ఏం వేసుకుంటారు? దే విల్ వియర్ వైట్ ఆప్రాన్. నో. అండ్ అలాంగ్ విత్ దట్ what is the dress of a lawyers? they will wear a long coat that color is black. ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్కి తగ్గట్టు కూడా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒకేషన్, క్లాతింగ్ అకార్డింగ్ టు ద ఒకేషన్. ఒకేషన్ అంటే ఏంటి? పండగలు, ఇలాంటి పండగలకు సందర్భానికి తగ్గట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వి వియర్ కామన్ డ్రెస్సెస్, బట్ ఇన్ ద ఫెస్టివల్స్ టైమ్ వి విల్ వియర్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్. నో, దట్స్ నెక్స్ట్ టాపిక్ ఇన్ దిస్ లెసన్ ఫైబర్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ క్లాత్స్. ఫైబర్ అంటే ఏంటి? అంటే బట్టలు తయారు చేయాలి అంటే మనం ఏమి యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేషనల్ డ్రెస్సెస్. నెక్స్ట్ కేర్ ఆఫ్ క్లాత్స్. మనం డ్రెస్ వేసుకోవడమే కాదు, వాటి పట్ల కేరింగ్ ఏ విధంగా ఉండాలి. ఓకే, నౌ ద ఫస్ట్ టాపిక్ నీడ్ ఆఫ్ క్లాత్స్. నౌ ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్. ఎయిర్, వాటర్ అండ్ ఫుడ్ ఆర్ ద మస్ట్ ఫర్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. అండ్ ఎయిర్ we want to live so a long time means what we want? Air and water and food also. No, these three are the important to us. So along with that we will also need clothes also. What other thing do we need to live? We need shelter to live in and clothes to wear. Along with this air, water and food, we want a shelter to live and we want clothes to live. మనకి ఈ ఎయిర్, గాలి, నీరు, ఫుడ్, ఆహారంతో పాటు మనం బ్రతికి ఉండాలి, జీవించాలి అంటే మనకి ఏం అవసరం? షెల్టర్, ఉండడానికి ఒక షెల్టర్, వేసుకోవడానికి క్లాత్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎర్లీ మ్యాన్ లివ్డ్ ఇన్ కేవ్స్ అండ్ వోర్ క్లోత్స్ మేడ్ ఆఫ్ యానిమల్ స్కిన్స్ అండ్ ట్రీ లీవ్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. సో ఎర్లీ హ్యూమన్స్ అంటే తెలుసు కదా మీకు, ఆది మానవులు. వీళ్ళు అంటే ఫస్ట్ మన హ్యూమన్ బీయింగ్ స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. సో దే వోంట్ వియర్ ద క్లోత్స్, దే విల్ వియర్ ఓన్లీ ద స్కిన్ ఆఫ్ యానిమల్స్ అండ్ దే వోర్ లీవ్స్ ఆఫ్ ఏ ట్రీస్. వాళ్ళు ఏం వేసుకునే వాళ్ళు? వాళ్ళ టైం అప్పుడు బట్టలు, ఫైబర్స్ అనేవి లేదు, ఫ్యాబ్రిక్ అనేది లేదు, కాబట్టి వాళ్ళు జస్ట్ వాళ్ళ స్కిన్, వాళ్ళ బాడీని కవర్ చేసుకోవడానికి వాళ్ళు యానిమల్స్ యొక్క స్కిన్ని, చెట్ల యొక్క ఆకుల్ని యూజ్ చేసుకొని వాళ్ళు డ్రెస్ చేసుకునే వాళ్ళు అన్నమాట. నెక్స్ట్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ లర్న్ టు యూజ్ న్యాచురల్ ఫైబర్స్ టు మేక్ క్లోత్స్. ఆ విధంగా జనరేషన్స్ ఇట్లా అంటే రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు న్యాచురల్గా లభించేటటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ క్లోత్స్ ఉంటాయి. కాటన్ కావాలి అంటే పత్తి
పత్తి అంటే మనం కాటన్ పత్తి అంటారు కదా, సో దాని నుంచి దారం తయారు చేసి దాని నుంచి క్లాత్స్ తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా న్యాచురల్గా క్లోత్స్ బట్టల్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది నేర్చుకున్నారనమాట. ఇప్పుడు మనం ఈ విధంగా బట్టల్ని వేసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ నీడ్ ఆఫ్ క్లోత్స్. ఫస్ట్ టాపిక్ నీడ్ ఆఫ్ క్లోత్స్. బట్టలు ఎందుకు అవసరం? నీడ్ అంటే అవసరమే కదా. నీడ్ ఆఫ్ క్లోత్స్. క్లాతింగ్ ఈజ్ అవర్ వెరీ ఇంపార్టెంట్ నీడ్. బట్టలు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి. క్లోత్స్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద సన్స్ హీట్. సన్ యొక్క అంటే సూర్యుడి యొక్క వేడి నుంచి మన బాడీని మనం కాపాడుకోవాలి అంటే మనకి బట్టలు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్స్ ఇక్కడ వరకు ఉంటాయి, సో ఇక్కడ వరకు ఉంటాయి, మోచే వరకు కదా. సో ఇక్కడ నుంచి మన బాడీ అనేది అంటే మన డ్రెస్తో మనం కవర్ చేయము. సో అప్పుడు ఇక్కడ హీట్ అనేది ఎక్కువైపోతుంది, మన స్కిన్ అనేది చాలా వేడిగా అయిపోతుంది. అదే మన క్లాత్స్ వేసుకునే దగ్గర స్కిన్ అనేది కొంచెం తక్కువ హీట్లో ఉంటుంది అనమాట. సో సన్ యొక్క హీట్ నుంచి కాపాడుకోవాలి అంటే మన క్లాత్స్ అనేవి ఇంపార్టెంట్. క్లాత్స్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కీప్ అస్ వార్మ్ ఇన్ వింటర్. నెక్స్ట్ ఇంకేంటి, కూల్ అంటే చల్లగా ఉంది అనుకోండి, మనం అప్పుడు స్వెటర్స్ వేసుకుంటూ ఉంటాం. ఆ చలి నుండి కాపాడుకోవడానికి, బాడీని వెచ్చగా ఉంచుకోవడానికి కూడా మనకి క్లాత్స్ అనేవి ఇంపార్టెంట్. ద ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ రెయిన్. Raincoats and shoes made of waterproof material keep us dry when we go out in the rain. When it is a rain, we want to go out. What we will use? We will use umbrellas but also we will use the raincoats. What is the use of a raincoat? It will keep us dry in the rain. అంటే వర్షంలో బయటికి వెళ్ళినా కూడా మనం తడవకుండా ఉండడానికి ఈ రెయిన్ కోట్స్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. మరి ఈ రెయిన్ కోట్స్ని ఏ విధంగా యూస్ చేస్తారు? వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో, లెదర్ మెటీరియల్తో యూస్ చేస్తారు. క్లాత్స్ ఆల్సో ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ డస్ట్. మనము రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వెహికల్స్ నుంచి వచ్చేటటువంటి స్మోక్ అంటే పొగ, డస్ట్, ఈ చెత్త నుండి కాపాడుకోవడానికి, మన శరీరం పైన పడకుండా ఉండడానికి కూడా మనము క్లాత్స్ అనేవి ప్రొటెక్ట్ చేసి కాపాడుతూ ఉంటాయి. They protect us from insect bites at night. We should wear full sleeve shirts and full trousers to avoid mosquito bites. Mosquito bites causes malaria, dengue and other diseases. And when you are sleeping, you have to cover your whole body with a cloths, because if you are not covered hands or if you are not covered legs, mosquitoes will bite you. After biting the mosquitoes, we will cause some diseases like malaria, dengue, like these diseases. So అందుకే ఫుల్ స్లీవ్డ్ అంటే ఏంటి, హ్యాండ్స్ ఫుల్గా ఉండే డ్రెస్సెస్. ట్రౌజర్స్ అంటే లెగ్స్ మొత్తం కవర్ చేసుకునేటటువంటి డ్రెస్ని వేసుకొని మనము స్లీపింగ్ పడుకోవాలి. నెక్స్ట్, క్లాత్స్ గివ్స్ us an identity. Our clothes tell about our personality. So while depending on the clothes, depending of wearing the clothes other persons, you will find out the personality of a person. అంటే ఇప్పుడు కొందరు నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని వస్తూ ఉంటారు స్కూల్కి, కొందరు ఏంటి ఐరన్ లేకుండా అది వాష్ చేయకుండా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ చూస్తే మీకు, సో ఎవరైతే వెల్ డ్రెస్డ్గా ఉంటారో అంటే నీట్ డ్రెస్సింగ్గా ఉంటారో వాళ్ళు గుడ్ బాయ్స్ అనుకుంటాం. వీళ్ళు ఎవరైతే మనం డ్రెస్ నీట్గా లేదో వాళ్ళని బ్యాడ్ బాయ్స్ అనుకుంటాం. సో డ్రెస్సింగ్ వల్ల కూడా మన బిహేవియర్ అనేది తెలుస్తూ, మన పర్సనాలిటీ అనేది తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్. We wear different types of clothes. The clothes we choose depend on some factors. They are the climate we live in, our profession and the occasion, our family traditions also decide our clothing habits. మన డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఒకేషన్కి తగ్గట్టు మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, if you are in the home, you will wear a frock. Or if you are going to the school, you will wear uniform. If you are going to some party, birthday parties or some parties, functions, you will wear a ఎథిక్ డ్రెస్. అంటే ఏంటి, నీట్గా చాలా హెవీగా ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారనమాట. సో మన డ్రెస్సింగ్ స్టైల్ అనేది మనకి ఏంటి, క్లైమేట్ని మారుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్ ద సమ్మర్ సీజన్, విచ్ టైప్ ఆఫ్ క్లోత్స్ వి వియర్? Cotton clothes. In the winter season, which type of clothes we wear?
woolen clothes, like this. So by climate, by depending on the climate also we will use our different types of clothes. And profession, వృత్తికి తగ్గట్టు వేరే వేరే డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు. అకేషన్ సందర్భానికి తగ్గట్టు వేరే వేరే డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు. అండ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్, అంటే ఫ్యామిలీ ట్రెడిషన్స్ అంటే ఏంటి, సాంప్రదాయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత శారీస్ మాత్రమే కట్టుకోవాలి అంటే ఇండియన్ ఉమెన్ ఏంటి, దే హ్యావ్ టు వియర్ ఓన్లీ శారీ. సో దట్ ఈస్ కాల్డ్ ఏ ట్రెడిషన్. వాళ్ళ యొక్క ట్రెడిషన్కి తగ్గట్టు కూడా వాళ్ళ యొక్క క్లాతింగ్ స్టైల్ అనేది, డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్లాతింగ్ అకార్డింగ్ టు ద క్లైమేట్. క్లైమేట్కి తగ్గట్టు మనము ఏ విధంగా మన యొక్క డ్రెస్సింగ్ సెన్స్ అనేది మనం మారుస్తూ ఉంటాం. క్లాతింగ్ అకార్డింగ్ టు క్లైమేట్. We wear clothes according to the climate. And next, in the summer we wear cotton clothes. Cotton clothes absorb sweat and keep us cool. It is good if we choose light color because they absorb less heat from the sun. Summer అంటే ఏంటి, సన్ యొక్క వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, సూర్యుని యొక్క వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో అప్పుడు మనము ఏం చేయాలి, పలచగా ఉండేటటువంటి కాటన్ క్లోత్స్ని వేసుకోవాలి. వై, బికాస్ దే విల్, కాటన్ క్లోత్స్ అబ్జర్వ్ స్వెట్, అంటే మన బాడీ నుంచి వచ్చేటటువంటి స్వెట్, చెమట ఉంటుంది కదా, అది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాటన్ క్లోత్స్ అయితే. అదే పాలిస్టర్ కానీ ఇంకేదైనా వేరే ఫ్యాబ్రిక్ క్లోత్స్ అయితే అవి తొందరగా స్వెట్ని అబ్జర్వ్ చేసుకోవు. అండ్ అలాంగ్ విత్ దట్ కాటన్ క్లోత్స్ కీప్ us cool also because they will not observe the heat of the sun too much. They will observe less heat of the sun, cotton clothes. So that's why in the summer season we have to wear cotton clothes. In winter we wear woolen clothes. We get wool from the sheep, rabbits and camel. Woolen clothes trap the body heat and keep us warm. In the winter season, how the winter season will be, it is very cool. So on that time what we have to do, we have to keep our body warm. అంటే వింటర్ అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఏం చేయాలి, మన బాడీని వెచ్చగా ఉంచుకోవాలి. కాబట్టి దట్టమైనటువంటి క్లాత్స్ని వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్వెటర్స్. ఓకే, సో sweaters keep our body heat, and sweaters will made with wool. We will get that wool from the sheep of the skin and rabbit and camel. We should choose dark color in winter because dark color absorb the sun's heat and keep us warm. మనం ఎప్పుడు కూడా సమ్మర్లో లైట్ కలర్, అంటే ఎక్కువ కలర్ కాకుండా లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలి, ఎందుకంటే అవి సన్ యొక్క హీట్ని తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి. అదే వింటర్కి వచ్చేసరికి ఏంటి, డార్క్ కలర్ క్లోత్స్ వేసుకోవాలి. ఎందుకు అంటే మన బాడీ అప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి సన్ యొక్క హీట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని వేడిగా ఉంచాలి కదా. సో దట్స్ వై వీ హ్యావ్ టు చూస్ ద డార్క్ కలర్ clothes in the winter. Next, rainy season. In the rainy season what we have to wear, when you want to go out in the rain, you have to use umbrellas or else you have to use rain coats. And next, clothes according to the profession. Clothes according to the profession. ప్రొఫెషన్ అంటే వృత్తి, వాళ్ళు చేసేటటువంటి పనికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, దాన్నే యూనిఫామ్ అంటారు. ఇన్ సర్టెన్ ప్రొఫెషన్స్ పీపుల్ వియర్ సర్టెన్ యూనిఫామ్స్. అంటే ఒక్కొక్క ప్రొఫెషన్ అంటే ఒక్కొక్క వృత్తి వాళ్ళకి సపరేట్ డ్రెస్సెస్ ఉంటాయి. ద క్లాత్స్ వి కాల్ దెమ్ యూనిఫామ్స్. People of different professions wear different uniforms. A uniform helps us to identify the profession of a person. School children wear uniform. The what type of dress will wear the school children? They will wear the uniform. On that time what we will tell, he is wearing the uniform, so because he is going to the school. What is the dress of a doctors? They will wear that white color apron. By seeing the dress we will tell that he is a doctor or that she is a doctor. Uniform of different schools are different, so all children should not wear same color or uniform because some schools they will take they will choose some different type of different style of uniforms. You may notice the uniform of the children going to the other schools. While you are wearing your school uniform and you observe other schools uniform, it will be different. That is the uniform, that is the clothes of
అకార్డింగ్ టు ద ప్రొఫెషన్. నెక్స్ట్ టాపిక్ క్లాత్స్ అకార్డింగ్ టు ద అకేషన్కి సందర్భానికి తగ్గట్టుగా మనం డ్రెస్సెస్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.